శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. వారఫలాలు కార్యక్రమంలో జూన్ 23 నుంచి 29వ తారీఖు వరకు మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారు చేపట్టిన ఏ పనులు అయినప్పటికీ కూడా ధైర్య సాహసాలతో వాటిని పూర్తి చేయటం అనేది అయితే జరుగుతుంది. తోడబుట్టిన వారితో కొంతవరకు విరోధాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కూడా మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. చిన్న చిన్న ప్రయాణాల్లో ఏవైనా వస్తువులు పోగొట్టుకునే సూచనలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇతరులతో మన యొక్క కమ్యూనికేషన్, సంభాషణ రీతిలో కూడా జాగ్రత్త శ్రద్ధ చూపించవలసిన అవసరం అయితే కనుక ఎంతైనా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు సంభవించవచ్చు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ప్రస్తుతం యోగవంతమైన కాలం అయితే కనుక నడుస్తోంది. ఇక ఆర్థిక విషయాల్లో మాత్రం ఎంత సంపాదించినప్పటికీ కూడా మిగిల్చుకోవటం ఒక ప్రయాసగానే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానపరంగా కొంత ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. అలాగే సంతానాన్ని ఏదైనా సరే దూరంగా ఉంచి, అంటే హాస్టల్స్లో ఉంచి కానీ ఇతరతర కానీ విదేశాలకు కానీ పంపించి, అంటే మీ సంతానాన్ని ఏదైనా సరే దూర ప్రాంతాలు కానీ మీకు దూరంగా కానీ ఉంచి వారికి ఏదైనా ఒక మార్గం చూపించాలంటే కనుక ఈ వారం తప్పకుండా సాధ్యమవుతుంది. ఇక కొత్తగా సంతానం కావాలి అనుకునే దంపతులకి ప్రస్తుతం అంత అనుకూలమైన స్థితి అయితే గోచారవశాత్తు కనిపించడం లేదు. భార్యాభర్తల మధ్య గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకోకుండా ఏవైనా సరే అప్పటికప్పుడు అలకలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇతరత్ర ఈ వారం మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకోని అవకాశాలు లభించడానికి చాలా ఉంది. ఇక సినిమా రంగంలో ఉన్నవారికి అవకాశాలు నోడిదాకా వచ్చి ఒక్కోసారి ముఖ్యంగా బిహైండ్ ద స్క్రీన్ కాకుండా ఆన్ ద స్క్రీన్ ఉన్న వాళ్ళకి, అంటే నటులకి కొంతవరకు అవకాశాలు దగ్గరదాకా వచ్చి దూరమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ వారం వీరు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఇక మిథున రాశి వారు అయితే కనుక ఈ వారంలో 23వ తారీఖు అయితే కనుక మృగశిర నక్షత్రం వారికి, పునర్వసు నక్షత్రం వారికి మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాలు దాటిన తర్వాత, మరి ఆరుద్ర నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాలలోపు మంచి ఫలితాలు ఉంటాయి. జూన్ 24వ తారీఖు ఆరుద్ర నక్షత్రం వారికి మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాల వరకు, తదనంతరం మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలకంగా ఉంటుంది. జూన్ 25వ తారీఖు మరి ఉదయం 10:40 వరకు పునర్వసు నక్షత్రం వారికి, ఆరుద్ర నక్షత్రం వారికి ఎక్కువగా అనుకూలత అనేది ఉంటుంది. అలాగే 10:40 వరకు కూడా మృగశిర, అంటే ఇంచుమించు 3 నక్షత్రాల వరకు కూడా 10:40 వరకు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. తదనంతరం మాత్రం ఎక్కువగా మృగశిర వారికి మంచి ఫలితాలు ఉంటాయి. జూన్ 26వ తారీఖు ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు పునర్వసు నక్షత్రం, మృగశిర నక్షత్రాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. తదనంతరం మిగతా నక్షత్రానికి మంచి ఫలితాలు ఉంటాయి. జూన్ 27వ తారీఖు ఉదయం 7 గంటల 22 నిమిషాల వరకు కేవలం ఆరుద్ర నక్షత్రానికి మంచి ఫలితాలు ఉంటాయి. తదనంతరం మిగతా 2 నక్షత్రాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. జూన్ 28వ తారీఖు ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు మృగశిర నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. తదనంతరం మిగతా 2 నక్షత్రాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. జూన్ 29వ తారీఖు ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం వారికి
ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత మిగతా 2 నక్షత్రాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి.